ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు. దేవుడు తాను ఇచ్చినటువంటి వాగ్దానంను తప్పక నెరవేరుస్తాడు. ఆయన ఎంత నమ్మకం కలిగినటువంటి దేవుడు అంటే, ఆయన తన నమ్మకత్వాన్ని, తన యొక్క ప్రేమను మనము ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూస్తామో, ఆయన ఇచ్చిన వాగ్దానంల నెరవేర్పు కొరకు ఎదురు చూస్తామో, ఆయన తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. ఆయన మన పరలోకపు తండ్రి. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అన్న మాటలు మనం వింటూ ఉన్నాము. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో ఇంకా ఎన్నాళ్ళు ఎంతకాలం ప్రభా అని కీర్తనాకారుడు కూడా మొర పెట్టుకుంటున్నాడు. అనేక శతాబ్దాల నుంచి, సంవత్సరాల నుంచి కూడా ప్రజలు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. పాత నిబంధన కాలంలో వారంతా, ప్రవక్తలంతా కూడా ఎన్నో ప్రవచనాలు విన్నారు, ఎన్నో వాగ్దానాలు విన్నారు. అయితే వారికి ఎంతకాలానికి కూడా ప్రభువు కనిపించలేదు. వారు అనుకుంటున్నారు, దేవా నీ సృష్టి అంతా కూడా ఇంతగా దుఃఖిస్తుంది కదా, నువ్వెందుకు ఇంకా రావు, ఇంకెందుకు కనిపించవు అని. అయితే దేవుడు తప్పకుండా కనిపించాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అయితే వాళ్ళు గుర్తించలేకపోయారు, వాళ్ళు అసలు ఆయనను అంగీకరించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరు, ప్రభు వచ్చినటువంటి పరిస్థితి వేరు. ఆయన ఒక సాధారణ మానవుడిగా వచ్చాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మెస్సియా అంటే ఒక గొప్ప రాజుగా వస్తాడు, ఆయన గుర్రం మీద వస్తాడు అని అనుకున్నారు. కానీ ఆయన ఒక గాడిద పిల్లనెక్కి ఆయన యెరూషలేమునకు ప్రవేశించడం, ఇదంతా కూడా వాళ్లకు అసలు ఈయనని నమ్మడానికి వీలే అనిపించలేదు. ఆయనేమో నేను దేవాది దేవుణ్ణి, మరి తండ్రి నా దేవుడు, నా తండ్రి ప్రభు దేవుడే నా తండ్రి అని చెప్తూ వచ్చాడు. కానీ వీరికి అసలు అది అర్థం కాలేదన్నమాట. కనుక వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. ప్రజలకు ఉన్నటువంటి ఆ డిప్రెషన్ ఎంత కష్టంగా ఉంది అంటే, అది ఇంకా అంతం లేదు. మా డిప్రెషన్కు, మా కృంగుదలకు, మా కష్టానికి, మా సమస్యలకు అంతమే లేదా అని అనుకుంటూ ఉన్నారు. అయితే మనము ఈ దినం ప్రామిస్లో, ఈ దినం దేవుడు ఇచ్చిన వాగ్దానంలో చూసినట్లయితే, ఆయన తప్పకుండా తిరిగి వస్తాడు. ఇప్పుడైతే ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు, అది ఇంకా జనాలు గుర్తించలేదు. కానీ ఆయన వచ్చాడు, మరి ప్రతి ఒక్కరి కొరకు కూడా తన ప్రాణం నర్పించాడు. ఆయన తిరిగి, ఆయన పునరుత్థానుడై మరి పరలోకానికి ఎక్కిపోయాడు. ఇప్పుడు ఆయన తిరిగి వస్తాడు. ఈసారి ఈ ప్రామిస్ అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. అందరికీ అర్థమవుతుంది. ఆయన తిరిగి వచ్చినప్పుడు సమస్తమును కూడా చక్కగా చేస్తాడు అని అందరూ కూడా విశ్వసిస్తున్నారు కదా. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో అందరినీ కూడా మరి ఏళ్తాడు అని అర్థమైంది కదా. 1000 ఏళ్ల పాలన ఎలా ఉంటుందంటే, ఆయన ఏ విధంగా కోరుకున్నాడో ఆ విధంగా ఉంటుంది. ఒక పరదేశ్ లాగా, ఒక పరలోకంలాగా. అక్కడ ఏమాత్రము కీడుండదు, అక్కడ ఎలాంటి దుఃఖం ఉండదు, అక్కడ ఎలాంటి ఏడుపు ఉండదు, వేదన ఉండదు, మరణం కూడా ఉండదు. అంతేకాదు, మనము ప్రభువుతో ఉంటాము, ప్రభువైన యేసుక్రీస్తుతో ఉంటాము. ఆయన మన జీవితాలను పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి మనమంతా కూడా ఏమాత్రము తప్పులు లేని విధంగా ఉంటాము. ఎందుకంటే ఆయన మన కొరకు ఏదైతే గాయాలు పొందాడో అవన్నీ కూడా, వాటి వలన మనమంతా కూడా పరిశుద్ధులంగా చేయబడ్డాం, మనం శుద్ధీకరించబడ్డాం. మనలో ఉన్నటువంటి పాపములు, శాపములు సమస్తం కూడా తొలగించబడ్డాయి. అవన్నీ కూడా ఏమీ ఉండకుండా ఆయన తీసివేశాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనమంతా కూడా స్వస్థత పొందుకున్నాము. ఆత్మీయంగా అయినా, శారీరకంగా అయినా కూడా. ఇప్పటికి కూడా మనము శారీరకంగా అస్వస్థతగా ఉంటే అదే వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా. అందుకే దేవుడు మనల్ని ప్రతి సమస్య నుంచి, ప్రతి వ్యసనం నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి పాపం నుంచి, ప్రతి విధమైన
రోగం నుంచి కూడా ఆయన విడుదల చేస్తాడు. అందుకే ఆయన ఈ లోకంలో శిలువ పైన అంత భయంకరంగా బాధపడ్డాడు. అయితే మనము ఇప్పుడు ఎక్కడున్నాము, మన యొక్క ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఆయనను అంగీకరించినట్లయితే మనము తప్పకుండా మనము శుద్ధులం అవుతాం. ఈనాడు కూడా ఆయన మనల్ని స్వస్థపరుస్తూనే ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మ మనలో ఉన్నాడు. ఆ పరిశుద్ధ ఆత్మ మన పక్షంగా ప్రతి విధమైన కీడుతో పోరాడుతూ మన పక్షంగా ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ మనలో ఉన్న చీకటిని పోగొడుతూ మనకు దారి చూపిస్తూ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నటువంటి గొప్ప పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మనము ఎంత డిప్రెషన్కు గురైనా కూడా మనము ఆయన సన్నిధిని మనం పొందుకోవచ్చు. మరి పరలోకంలో ఆయన మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు కదా. ఈనాడు కూడా ఇప్పుడు కూడా మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా నిన్ను ఆదరించి నీలో ఉన్న దుఃఖాన్ని అంతా కూడా తొలగిస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఉన్నాడు అని మనం నమ్మాలి. ఆయన ప్రెజెన్స్ మనతో ఉంది, ఆయన సన్నిధి మనతో ఉంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలో మనము ఆయన సన్నిధిని పొందుకోవచ్చు. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకిచ్చాడు. మనం ఏ విధంగా భావిస్తున్నామో, ఎలా దుఃఖిస్తున్నామో, ఎలా బాధపడుతున్నామో అదంతా కూడా ఆయనకు తెలుసు. ప్రతి హృదయాన్ని ఆయన పరిశోధించే దేవుడు. కాబట్టి ఇది ఈ ప్రార్థనలో ఈ యొక్క వాక్యంను వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తున్నాడు. కాబట్టి నిన్ను కూడా బాగు చేసి, నీ హృదయాన్ని కూడా బాగు చేసి, నీ కన్నీటిని తుడిచివేస్తాడు. ఒక దినం వస్తుంది, ఆ దినము మన యొక్క కన్నీరంతటిని కూడా తుడిచివేసేటువంటి దేవుడు. ఆయన మనల్ని సంతోషంతో నింపే దేవుడు. ఆయన మన యొక్క పాత బాధని, దుఃఖాన్ని మాత్రం గుర్తు లేనంతగా మన యొక్క దుఃఖాన్ని చెరిపివేసి మనకు సంతోషం ఇస్తాడు. ఆయన యొక్క వెలుగు మనలో ఉన్నటువంటి చీకటిని తొలగింపజేసి మనలను పూర్తిగా ఆయన సన్నిధిలో చక్కగా వెలుగుమయంగా ఉండడానికి ఆయన కృప చూపిస్తాడు. కాబట్టి మనము ఆయన పైన ఆధారపడి ఉన్నట్లయితే, మనము ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే, మనము ఎదురుగా ఆయనను ముఖాముఖిగా చూసే రోజును మనం చూడగలుగుతాము. మరి నీవు నమ్మి ఉంటే తప్పకుండా ఆ దినాన్ని మనం చూడగలుగుతాము. లేకపోతే మనము ఆయనను విశ్వసించకుండా ఉంటే, మనము ఆయన పట్ల అవిధేయతతో నడుచుకున్నట్లయితే మనం ఎప్పటికీ కూడా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళలేము. కాబట్టి మనము అలాంటి తప్పిదాలు చేయకుండా మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి అంగీకరించి ఒక గొప్ప వెలుగును పొందుకునేలాగా మనము ఆయన వైపు చూద్దామా? ఆయన మనల్ని ప్రేమతో రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన వైపుకు వెళ్దాం. మనం ఎక్కడ నడుస్తున్నా, ఎక్కడ ఉన్నా మన పక్కనే ఉంటాడు, మనతో పాటు నడుస్తూ ఉంటాడు. మనం ఎలాంటి ప్రయాణంలో అంటే జీవిత యాత్రలో ఉన్నా కూడా, అది చాలా కష్టతరమైనా కూడా దేవుడు మనకు సహాయం చేసి దానిని సులభతరం చేయడానికే ఆయన తన చేతులతో మనల్ని ఎత్తుకొని నడవడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే మనము ఆయన యొక్క బలమైన చేతుల కింద దీన మనస్కులమై ఉండడానికి నేర్చుకుందాం. ఆయన తన యొక్క కృపను మనకు చూపించి ఆ విధంగా మనం బలం పొందుకునేలాగా ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయనను నమ్ముదాం. ఆయన సమయాన్ని, ఆయన తగిన కాలంలో మనకి ఏదైనా చేస్తాడు అన్న విశ్వాసంతో ఆయన నమ్మకత్వాన్ని ఎంతో అంటే ఆ నమ్మకత్వాన్ని మనము అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. ఆయన ప్రేమను అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. ఆ ప్రేమలోనికి మనం వెళ్ళడానికి సిద్ధపడదామా?
మన పరలోకపు తండ్రి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చక మానడు. కనుక ఆయన కొరకు ఎదురు చూద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థనలలోకి వెళ్దాము. అందరూ కూడా ప్రార్థనలలో ఏకీభవించండి. సర్వోన్నతుడ, సర్వాధికారమైన దేవ, మహోన్నతుడ, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి, దీన మనస్కులంగా మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, ఎంతోమంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న అనేక మంది తండ్రి ఎంతో దుఃఖంలో ఉన్నారు, భారం కలిగి ఉన్నారు, హృదయ భారం కలిగి ఉన్నారు, నలిగిన హృదయంతో ఉన్నారు. ప్రభా నాయన, అలాంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఉన్నటువంటి ఆ గొప్ప దుఃఖాన్ని, బాధను, వేదనను సమస్తమును తీసివేసి మీరు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు. మా తండ్రి, ఇంకా మేము ముందు ముందు భవిష్యత్తులో మేము నిన్ను కలుసుకోబోయే దినంలో తండ్రి, మీరు మా కొరకు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తారు తండ్రి. ఆ దినాన మేము నీతో పాటు ఉంటాము. ఆ 1000 ఏళ్ల పాలనలో తండ్రి మా యొక్క ప్రతి బాష్ప బిందువును మీరు తుడిచివేస్తారు. అక్కడ వేదన ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. అయితే తండ్రి, మేము ఈ లోకంలో నుంచే ఆ లోకానికి సిద్ధపడాలి కదా. మా తండ్రి, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను మేము ఒప్పుకొని నీ సన్నిధిలో మేము ఆ యొక్క పశ్చాత్తాపంతో మా పాపంలో నీ సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే నీ యొక్క రక్తము మమ్మలను ప్రతి పాపం నుంచి కూడా విడుదల చేస్తుంది, ప్రతి పాపంను కూడా కడిగి వేస్తుంది. దేవా, అలాంటి కృపను మాకు అనుగ్రహించి మేము అందరం కూడా నీ సన్నిధిలోనైనా మా పాపంలో ఒప్పుకొని శుద్ధీకరించబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎంతమందినైనా ఈ లోకంలో నిన్ను అంగీకరించిన స్థితిలో ఉన్నారు. ఎంతమంది ప్రభా నీవు తెలియని స్థితిలో ఉన్నారు. మా ప్రభా, అన్యులు తెలియకపోతే ఒక రకం, కానీ నిన్ను ఎరిగినటువంటి క్రైస్తవులైనటువంటి వారు కూడా నిన్ను అంగీకరించక, పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించక, పూర్ణ మనసుతో నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు. మా తండ్రి, నీ శిలువ విలువను అర్థం చేసుకోలేక నిన్ను ప్రభా వ్యతిరేకిస్తూ, దూషిస్తూ, నీకు విరోధంగా జీవిస్తూ తండ్రి మరి ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. ఈ వ్యసనాలలో ఉన్నారు మా ప్రభా. మరి వారికి విడుదల లేకుండా ఇంతవరకు వారు ఉన్నారు. ప్రభా, మీరు కృపగలిగిన దేవుడు, మీకు అసాధ్యమైనది ఏది లేదు. తప్పకుండా వారిని దర్శించండి. వారిలో ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేమందరము కూడా నీ రాకడకు సిద్ధంగా ఉంటూ నీ కొరకు జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఇంకా ఎవరైతే నేను అంగీకరించలేదో వారందరూ కూడా నిన్ను అంగీకరించి ప్రతి ఒక్కరము తండ్రి ఆ ఎత్తబడే వారిలో ఉండడానికి సహాయం చేయండి. నీ సార్వత్రిక సంఘములో మమ్మల్ని అందరినీ కూడా జాయిన్ చేసుకోమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, ఈ దినమంతా మాకు తోడే ఉండండి. మా పనులలో మాకు విజయం అనుగ్రహించండి. మా ప్రతి పనిని కూడా మేము ఉత్తమంగా చేయడానికి సహాయం చేయండి తండ్రి. విద్యార్థులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, తెలివిని జ్ఞానం అనుగ్రహించండి. వారందరూ కూడా నాయన చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి. దూరంగా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డను దీవించండి. తల్లిదండ్రులను వదిలిపెట్టి వారు ఉంటుండగా తండ్రి వారిని మీరు కరుణించమని తండ్రి, వారు మరి ఎంతో ధైర్యంగా ఉండగలగడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులను విడిచిన ఆ దుఃఖం వారికి లేకుండా నీవే తల్లిగా తండ్రిగా ఉండి వారు తండ్రి సంతోషంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, వారి పరిసరాలన్నింటినీ కూడా ఎంతో ప్రేమతో నింపి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభా, దయగలిగిన దేవుడు మా తండ్రి, మరి వృద్ధులను చిన్నారులను అందరినీ కూడా కనికరించి కాపాడం తండ్రి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఎంతోమంది నిరుద్యోగ స్థితిలో ఉంటూ చాలా దుఃఖంలో ఉన్నారు, కృంగుదలలో ఉన్నారు, అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతూ ఉన్నారు తండ్రి. అలాంటి వారిని అందరినీ కూడా కనికరించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి ఎదుట అనేక మార్గంలను తెరవమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. మరి నాయన, సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకుంటున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, దయగల దేవుడవు తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి.
చాలా వేదనకరమైన పరిస్థితులలో ఉండేవారు అనేక మంది ఉన్నారు. క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారు ఉన్నారు. ఐసీయూలలో వెంటిలేటర్పై ఉన్నవారు ఉన్నారు. ప్రభా, సర్జరీలకు సిద్ధపడి ఆ సర్జరీ కూడా వెళ్తున్నటువంటి వారిని కూడా కనికరించండి. మంచి తెలివితో డాక్టర్లు వారికి జ్ఞానంతో వారు సర్జరీలు చేస్తుంటుండగా తండ్రి వీరు శక్తితో బలంతో అందులో నుంచి బయటికి రావడానికి త్వరగా నేను మీ కాపుదల్లో క్షేమంగా వాటి నుంచి కోలుకొని బయటికి రావడానికి సహాయం చేయండి. ఎంతోమంది ప్రభా కీమోథెరపీలో గుండా మరి డయాలసిస్లో గుండా వెళ్తున్నారు. వారి పరిస్థితిని అంతటిని ఎరిగిన దేవుడు తండ్రి నాయన వాళ్ళను స్వస్థపరచం తండ్రి. మా ప్రభా కిడ్నీ వ్యాధుల నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, బ్రెయిన్ సమస్యల నుంచి, నరాల సంబంధిత వ్యాధుల నుంచి, మరి తండ్రి ఎంతోమంది లంగ్స్లో ప్రాబ్లంతో, గుండె సంబంధిత వ్యాధులతో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి నాయన. మరి మా ప్రభా మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల దయచేయండి. షోల్డర్ పెయిన్ నుంచి విడుదల దయచేయండి నాయన. మా ప్రభా తండ్రి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తండ్రి ప్రతి కండరాల నొప్పులు అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడై ఉంటున్నారు. మీ సన్నిధిలో అడుగుతున్నాం, మీరు సహాయం చేయండి. దేవా ప్రభా మీరు చేసినందుకు నీకు వందనములు. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన. మరి యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ప్రతిదీ కూడా నీ కంట్రోల్లో ఉందని నమ్ముతున్నాం. ఇశ్రాయేల్ దేశం దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి మరి మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి. దేవా అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగించండి. ఎంతోమంది ప్రభా నేను ప్రార్థిస్తున్నారు, వారిని కరుణించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచే దేవుడు మీరే మా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చగలిగిన గొప్ప దేవుడు కనుక నిన్ను బ్రతిమాలాడుతుంటున్నాం తండ్రి. దేవా ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. దేవా మరి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించండి తండ్రి. సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ఈ దినము ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి గమ్యస్థానంకు చేర్చమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.